పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సంఘానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. అలాగే భార్యకు భర్త కూడా శిరస్సుగా ఉన్నాడు. శిరస్సు అన్నప్పుడు భార్య అన్ని విషయాలలో కూడా నాకంటే పైన ఉన్నటువంటి వ్యక్తిగా, శిరస్సు నాకన్నా పైన భార్య మొండెముగా మనం చూస్తూ ఉన్నప్పుడు శిరస్సు అన్నప్పుడు గౌరవించాలి, ప్రభువున వల్లే గౌరవించాలి. ఇక్కడ సంఘము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఎలాగైతే విధేయత చూపుతా ఉందో అలాంటి భయం కలిగి రజని కూడా ఇది మొదలుకొని వివాహం అనంతరము కూడా తన స్వపురుషుడు, మీ సొంత పురుషులకు లోబడి ఉండాలనే మాట, ప్రభువుకు వలె లోబడి ఉండాలనే మాట దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత భర్తలతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అటువలే పురుషులారా శరీరం వలె మీ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. ప్రేమ్ కుమార్ వివాహం అనంతరం తనకి ఏవేవైతే ఇష్టమో, ఏవేవైతే అవసరతలు ఉన్నాయో, ఏ విషయాలలో తన అక్కరను తీర్చుకుంటాడో, తన సొంత శరీరములాగా రజని విషయంలో అలాంటి ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితమే ఆయన పాపములో శాపములో ఉన్న మనందరినీ కూడా, నిత్య నరకానికి వెళ్ళే మనందరినీ కూడా విమోచన ఇవ్వడానికి విమోచకుడుగా మహిమను విడిచి, పరలోకమును విడిచి ఈ భూమికి తన తాను రిక్తునిగా చేసుకొని మనందరినీ కూడా నశించిపోకుండా రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకములోనికి ఆయన అవతరించినాడు. అంత మాత్రమే కాదు, ఆయన శిలువ మరణము ద్వారా మనందరికీ విమోచన, విడుదల కలగడానికి అంతటి ప్రేమను చూపాడు. యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇది మొదలుకొని ప్రేమ్ కుమార్ కూడా రజని విషయంలో తనలాగా ప్రేమించాలి. అలాంటి ప్రేమ మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు చూపినారు. యేసుక్రీస్తు సంఘము కొరకు తన తాను అర్పణగాను, బలిగాను అర్పించబడి ఉండేననే మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ్ కుమారు అలాగే రజని తన భర్త యందు విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రేమ్ కుమార్ అయితే తన భార్యను సొంత శరీరంలాగా ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏదంటే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి ఈ వివాహ వ్యవస్థ, ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు ఘనముగా ఎంచాలని ఇష్టపడ్డాడంటే, ఎందుకు ఘనమైనదిగా ఎంచవలెను అని దేవుడు మాట్లాడాడంటే, దేవాది దేవుడు మనందరినీ కూడా నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడిన వారిని ఆయన ప్రధానం చేసుకొని ఉన్నాడు. ఇంకా అంతటా మారు మనసు పొందవాలని ఇంకా మిగుల ఆయన ప్రేమ మన మధ్యలో ఉన్నది. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వారిని దేవుడు ప్రధానం చేసుకొని ఉన్నాడు. ఒక దినము మధ్యాకాశములో అలాగే పరలోక రాజ్యములో దేవుడు ఆ యొక్క గొర్రెపిల్ల వివాహానికి మనందరినీ కూడా భూమి మీద సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి భూమి మీద సిద్ధపాటును కలగజేస్తున్నాడు. కాబట్టి ఈ సంఘానికి అలాగే దేవునికి ఉన్నటువంటి బాంధవ్యాన్ని గుర్తుకు చేయడానికి కుటుంబ వ్యవస్థను భూమి మీద ఒక మాదిరిగా దేవుడు ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వివాహాలు భూమి మీద జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అనేక వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఈ వివాహాలన్నిటికంటే ఒక గొప్ప వివాహం జరగబోతుంది. అది పరలోక రాజ్యంలో జరగబోతుంది. అది ఎవరికి జరగబోతుందంటే, వరుడైన క్రీస్తుకు భూమి మీద తన ఆజ్ఞలను, కట్టడలను గైకొని చిత్త ప్రకారంగా ప్రదానము చేయబడిన సంఘానికి ఒక దినము రెండవ రాకడలో ప్రభువారితో కూడా వివాహం జరగబోతుంది. ఆ వివాహానికి మనందరం కూడా సిద్ధపడి ఉండాలంటే దేవుని వాగ్దానాలను నమ్మాలి, దేవుని వాక్యానికి లోబడాలి. భూమి మీద ఉన్నప్పుడు సంఘములో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు విధేయత చూపగలిగినట్లయితే ఈ వివాహానికి సూచనగా ఉన్న ఒక గొప్ప వివాహము, పరలోకంలో జరిగే వివాహములో
చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వివాహాన్ని దేవుడు ఎందుకు ఘనమైనదిగా ఎంచాలని దేవుడు ఇష్టపడ్డాడంటే, పరలోకంలో జరగబోయే గొర్రెపిల్ల వివాహము ఒక సూచనగా ఈ వివాహాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ వివాహాన్ని ఘనమైనదిగా ఎంచవాలని అన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, మొదటి నుంచి అనేక విషయాలు ప్రభువారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు శరీరధారిగా సంచరించిన దినాలలో యేసుక్రీస్తు తన తల్లి, ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. అది కానాను ఊరిలో జరుగుతున్న వివాహం. ఆ వివాహానికి యేసుక్రీస్తు తల్లి, యేసుక్రీస్తు తన శిష్యులు కూడా ఆసీనులుగా ఉన్నారు. ఆ వివాహములో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా సంచరించిన దినాల్లో మొట్టమొదటి అద్భుతాన్ని, మొట్టమొదటి ఆశ్చర్య కార్యాన్ని, మొట్టమొదటి సూచక క్రియను చేయడానికి కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను ఆయన వేదికగా చేసుకొని ఉన్నాడు. ప్రియులారా, ఆమె రచించేవాడు అనేక ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ వచ్చినాడు. ఒకానొక దినము వారిద్దరి మధ్యలో ఒక భేదాభిప్రాయం జరిగింది. ఆదామును విడిచి దూరంగా వెళ్ళినప్పుడు అపవాదైన సాతాను వచ్చి అవ్వను మోసగించిన అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. అవ్వ త్వరగా బలహీనమైన ఘటన కనుక సాతాను మాట విన్నది. స్త్రీలారా గమనించాలి, మీరు మీ భర్తకు దగ్గరగా ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసయ్యతో కూడా మీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితం, ప్రార్థన జీవితం, వాక్య అనుభవం కలిగిన జీవితం, భార్య భర్తలుగా మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యముతో సహవాసం